అయితే 3వ సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 31, 9వ సూరా తౌబా ఆయత్ నంబర్ 24, ఈ రెండింటిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ పట్ల నిండుగా ప్రేమ ఉంది అనటానికి రెండు ఆధారాలు చెప్పాడు, క్రైటీరియా 2 చెప్పాడు. ఒకటి ప్రవక్తని అనుసరించటము, రెండవది అల్లాహ్ మార్గంలో పోరాటం చేయటము, తమ ధన ప్రాణాల్ని వడ్డి అల్లాహ్ మార్గంలో పోరాటం చేయటము. ఈ 2 చూడండి. ఎవరికైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఉందో వారు ప్రవక్తని అనుసరిస్తారు. వారికి ఎంత ఇబ్బందికరణ అయినప్పటికీ ప్రవక్తని అనుసరిస్తారు. వారికి విరక్తిగా ఉన్నప్పటికీ ప్రవక్తని అనుసరిస్తారు. అలా ప్రవక్తని అనుసరించేవారు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉన్నట్లు. ఒక ఉదాహరణ ఇస్తాను నేను. తమ ఆప్తులతో, తమ బంధువులతో ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ ప్రవక్తని అనుసరిస్తూ ఉన్నప్పుడు గో అలా నడవటానికి కుదరదు, అలా వీల్లేదు అని తన ఆప్తులు, బంధుమిత్రులు చెప్పినా ఇంక వినడు. అప్పుడు అల్లాహ్ నిండుగా ప్రేమిస్తున్నట్లు. ముసైబ్ బిన్ ఉమైర్తో అదే జరిగింది కదా. వాళ్ళమ్మ ఏమనింది, నువ్వు ఒకవేళ ప్రవక్త వెనక వెళ్ళాలనుకుంటే నీ తండ్రి యొక్క ఆస్తిలో సిల్లి గవ్వ కూడా దొరకదు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఒక్క కంబలి చుట్టుకొని వెళ్ళిపోయాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ కాలంలో ఆయన ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆయన్నిటిని త్యాగం చేశాడు. కాబట్టి మనిషి దేనికి కూడా దాస్యము కాకూడదు. బంధుత్వానికి, సంపాదనకి, ఆస్తులకు, కోరికలకు దేనికి దాస్యం కాకూడదు. స్వచ్ఛంగా అల్లాహ్కి దాస్యం చూపించాలి. అప్పుడే ఆ వ్యక్తి అల్లాహ్ను నిండుగా ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ నిండుగా ప్రేమించేవాడు ప్రవక్తని అనుసరిస్తారు. ఇంకెవరిని కూడా అనుసరించరు. ఎందుకు? అల్లాహ్ చెప్పారు, నా ప్రవక్తని అనుసరిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు. అలాగే నీ ధన ప్రాణాలను నా మార్గంలో ఖర్చు పెట్టేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు. అంటే నీ ధన ప్రాణాల కంటే నేను నీ దృష్టిలో గొప్పవాడిని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, మీరు మీ తల్లి, తండ్రి, మీ కుటుంబం అన్నిటికంటే ఎప్పటి వరకైతే నన్ను ప్రేమించారో అప్పటి వరకు విశ్వాసులు కాలేరు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుతో కూడా అదే అన్నారు. ఉమర్, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నా ప్రాణం తప్ప అని అన్నారు. నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నువ్వు విశ్వాసి కాగలవు. అన్నబీ ఔలా బిల్ మోమినిన మిన్ అన్ఫుసిహిమ్. ప్రవక్తకు విశ్వాసులపై ఎంత హక్కు ఉందంటే వారి ప్రాణం కంటే ఎక్కువగా హక్కు ఉంది. ప్రవక్తకు అంత హక్కు ఉంది. కాబట్టి ప్రవక్తని అనుసరించేవారు నిస్సందేహముగా వారు అల్లాహ్ నిండుగా ప్రేమిస్తున్నట్లు. చూడండి, ఎవరైతే ఒక వ్యక్తికి సన్మార్గం వైపు నడిపించాడు అప్పుడేమవుతుంది? ఆ వ్యక్తి సన్మార్గం వైపు నడుస్తున్నందుకు నడిపించేవానికి కూడా పుణ్యం దొరుకుతుంది. ఎవరి పుణ్యాల్లో ఏ రకమైన కొరత జరగదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహీ ముస్లింలో ఈ హదీస్ వచ్చింది. అలాగే మరొక హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు యుద్ధం కోసమని మదీనా నుండి ప్రయాణం బయలుదేరారు. ప్రయాణంలో మీరు వెళ్తున్నారు, కొనసాగుతున్నారు. కానీ కొంతమంది మదీనాలోనే ఉన్నారు, అయినప్పటికీ మీతో ఉన్నారు వాళ్ళు. ఇదేంటి ఓ ప్రవక్త, మదీనాలో కూర్చొని రణభూమిలో యుద్ధం కోసం రాకుండగానే వారు మనతో ఉన్నారా? అవును, ఎందుకంటే వారి కొన్ని బలహీనతల కారణంగా అలా ఉన్నారు. వారి విశ్వాసం మాత్రం నిండుదే. వారు కూడా రావాలని నిండు హృదయంలో ఉన్నారు. కానీ వారి బలహీనత, వారి దగ్గర సౌకర్యాలు లేకపోవడం, అంగవైకల్యం ఉండటము, ఇటువంటి కారణంగా వారు మీతో రాలేకపోయారు. కాబట్టి వారికి ఆ పుణ్యం దొరికింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుణ్ణి బలి చేశారా, జబా చేశారా? ఆయన ఏమనుకున్నారు? నేను చేశాను అనుకున్నారు. కానీ అక్కడ జరగలేదు. జరగకుండగానే అల్లాహ్, ఓ ఇబ్రాహీం, నీవు కుర్బానీ చేశావని చెప్పి అల్లాహ్ సమర్థించారు. ఎందుకు?
ఆయన నిండు హృదయంతో అల్లా మార్గంలో కుర్బానీ చేయడానికి సిద్ధమైపోయాడు. అలాగే హాబిల్ ఇద్దరు 2 కుర్బానీలు చేశారు. హాబిల్ కుర్బానీ స్వీకరించబడలేదు, హాబిల్ కుర్బానీ స్వీకరించబడింది. ఎందుకు? ఆయన నిండు హృదయంతో అల్లాహ్ కోసము కుర్బానీ చేశాడు. ఇది స్వచ్ఛమైన దాసుల యొక్క నిదర్శనాలు, సూచనలు. కాబట్టి నిండు హృదయంతో ఎవరైతే అల్లాహ్ యొక్క దాస్యం చేస్తారో ఆ దాసులు వేరు, ఏదో నామకారణానికి అల్లాహ్ యొక్క దాసులుగా ఉంటారు, ఆ దాసులు వేరు. అందుకే నిండు హృదయంతో అల్లాహ్ యొక్క దాస్యం చేసేవారు నిష్కామ కర్మ చేస్తారు. నిష్కామ కర్మ అంటే ఏ విధమైనటువంటి కోరికలు వాళ్ళలో ఉండవు. నేను అల్లాహను నమ్ముతున్నాను, నాకు ఇది దొరకాలి, అవేమీ ఉండవు. నేను అల్లాహను నమ్ముతున్నాను కేవలము స్వర్గం కోసం, నా ముక్తి కోసం, నాకు ఇది దొరకాలి, అది దొరకాలి, అది కాదు. అటువంటి సకామ కర్మ చేసేవారు అల్లాహ్ దృష్టిలో సరైన దాసులు కారు. వారి దాస్యము వ్యర్థమైపోతుంది. కాబట్టి నిష్కామ కర్మ ఉండాలి. ఏది కూడా ఆశించి చేయకూడదు, విశ్వసించకూడదు. ఏది కూడా ఆశించి విశ్వసించకూడదు. ఏది కూడా ఆశించి అల్లాహ్ను నమ్మకూడదు. కేవలం స్వర్గం కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం చేసేదే నిష్కామ కర్మ. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్. దాసుడు నిలబడి అంటాడు, నేను నీ దాస్యమే చేస్తున్నాను. ఎందుకంటున్నాడు చూసారా? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్, మరియు నీ సహాయమే కోరుతున్నాను. నీ దాస్యం కూడా చేస్తున్నాను అంటే ఆ దాస్యం వ్యర్థమైపోతుంది. నీ సహాయం కూడా కోరుతున్నాను, ఆ సహాయము, ఆ దాస్యము, ఆ ఆరాధన వ్యర్థమైపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, గర్వము అనేది నా దుప్పటి, గర్వము అనేది నా దుప్పటి, ఔన్నత్యం అనేది నా యొక్క కింద ఉన్నటువంటి దుప్పటి, అంటే లుంగి లాంటిది. ఎవరైతే గర్వం వహించారో, గర్వం ప్రదర్శించారో వారు నా దుప్పటిని లాగుతున్నారు. ఎవరైతే తన ఔన్నత్యాన్ని చాటడానికి ప్రయత్నిస్తున్నారో వారు నా యొక్క ఇజార్ని, నేను కట్టుకున్నటువంటి పంచిని లాగుతున్నట్లు. అంటే ఒక ఉదాహరణగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. కాబట్టి అసలు గర్వం అనేది ఎవరికి కూడా వర్తించదు, ఒక అల్లాహ్కు తప్ప. అలాగే ఔన్నత్యాన్ని చాటడం కూడా ఇంకెవరికి వర్తించదు, అల్లాహ్కు తప్ప. సర్వోన్నతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే అందరికంటే గొప్ప గౌరవం గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మిగిలినవి తర్వాత భాగంలో మనం విందాం.